పాదయాత్ర చేశాడు. దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే దేశం అంతా కలిపి అది కూడా చెప్పమానండి. ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీ, జాతీయ పార్టీ కాంగ్రెస్లు రెండు, ఇక్కడ లోకల్గా ఉన్న పార్టీ తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, వీళ్ళందరి దృక్పథం, వీళ్ళందరి ఆశయం ఏంటి? ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఆవిడ గెలిపిస్తానికి ప్రయత్నం చేస్తానంటే ఏమనాలి ఆవిడని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలి? షర్మిల గారు ఏం చెబుతారు? ఎవరిని గెలిపించమంటారు? చంద్రబాబు నాయుడు గారినా బీజేపీని గెలిపించమని చెబుతారా? బీజేపీ ఎంపీలను 6 ఎంపీలను వాళ్ళు పోటీ చేసిన 6 ఎంపీల్లో ఓటేసి బీజేపీని గెలిపించమని షర్మిల గారు ప్రచారం చేస్తారా? ఇప్పుడు ఆవిడ వచ్చి ఏముంటుంది, మణిపూర్లో క్రైస్తవులను ఊచకోత కోసారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదంటాడు. ఎక్కడ మణిపూర్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్? మణిపూర్లో క్రైస్తవుల మీద ఊచకోత కోస్తే ఎవరు మాట్లాడాల్సింది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈవిడ వెళ్ళిందా మణిపూర్? ఈవిడ వెళ్ళిందా? తెలంగాణనే నాది, తెలంగాణనే నేను, తెలంగాణలోనే అన్నీ అని తెలంగాణ తిరిగింది. ఆ రోజు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడాల? మరి ఫాస్టర్గా ఉన్నటువంటి బ్రదర్ అనిల్ గారు వెళ్ళాడు అక్కడికి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ వెళ్ళిందా? రాహుల్ గాంధీ వెళ్ళాడా? ప్రియాంక గాంధీ వెళ్ళిందా? వాళ్ళంతా ఎన్నికల ప్రచారం, ఎక్కడ ప్రచారం ఎన్నికలు ఉంటే అక్కడ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా అదే బీజేపీ పార్టీ ఊచకోత కోసిందనేమో ఆవిడ చెప్పుద్ది. అదే బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి క్రైస్తవులను ఊచకోత కోసినటువంటి పార్టీ అని చెప్తా మళ్ళీ ఆ బీజేపీతో ఉన్నటువంటి చంద్రబాబుని గెలిపించమని చెప్పి మా ఓట్లు చేస్తారని చెప్పి ఆవిడ ప్రయత్నం చేస్తుంది. ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? అలాగే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టినాడు, ఎన్డీఏకి మద్దతు ఉపసంహరిస్తున్నాడు, ముస్లింస్ మోడీ ఊచకోత కోసాడని చెప్పి ఎవరు చెప్పారు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు కదా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు సిగ్గు లేకుండా వెళ్ళి ఎట కలిసాడు బీజేపీతో. మళ్ళీ బీజేపీతో కలవటం ఇది చారిత్రాత్మక తప్పు. బీజేపీతో కలిసి తప్పు చేశాను, అది మద్దతు పార్టీ అని చెప్పి 2004లో ఎన్నికలు అయిపోయినాక చెప్పి 9లో బయటకు వచ్చాడు. మళ్ళీ 14లో రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే మోడీని ఆదుకోవాలని చెప్పి మళ్ళీ సిగ్గు లేకుండా ఆయన హైదరాబాద్లో కాలు పెట్టనివ్వకుండా వెళ్ళాడు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఎందుకు పెట్టాడు? ఢిల్లీలో ఈ నాయకులు, కాంగ్రెస్ నాయకులు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర దేబ్రహ్మాలు వేసి కూర్చున్నారని తెలుగుదేశం పార్టీ పెట్టాడు. వాళ్ళు అదే పార్టీని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎన్నిసార్లు వెళ్ళాడు ఢిల్లీ? బీజేపీ అలయన్స్ కోసం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు? ఎన్ని రోజులు వెయిట్ చేశాడు? మేము అక్కడ పాండిచేరి వెళ్ళి రావాలి అమిత్ షా గారు అంటే ఈయన ఇట్లా పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆయన ఎప్పుడు వస్తాడని చెప్పి. ఈ గతి ఎవరు? తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ విధుల్లో తాకట్టు పెట్టలేదు. ఈ దొంగ, ఈ 420 ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు సిగ్గు లేదా మాట్లాడతాకే షర్మిల గారు బీజేపీ అలయన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించాలంటది. మళ్ళీ ఆవిడే వచ్చి మణిపూర్లో క్రైస్తవులను ఊచకోత కోసారు. ఎవరు కోసారు? అక్కడ ఏ ప్రభుత్వం ఉంది? అక్కడ ఏ ప్రభుత్వం ఉంది? కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది? ఆపాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉంటుందా? ఆయన క్రిస్టియన్ మిషనరీ పెట్టి క్రైస్తవుల కోసం పాటుపడేటువంటి వ్యక్తి అనిల్ అని చెప్తాడు. ఎవరు వెళ్ళి ఆపాలి? ఎవరు వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి? వాళ్ళు అటువంటి పార్టీకి వీళ్ళు వెళ్ళి మద్దతు ఇస్తారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా? ఈ పనికి మాలిన మాటలతో కాంగ్రెస్ పార్టీ 0.9% ఉన్న ఓటింగ్ 0.7కో 6కో వస్తుంది. షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన ఇక్కడ ఎవడో అభ్యర్థులు మారే పరిస్థితి లేదు. అసలు కాంగ్రెస్ జెండా పట్టుకునే పరిస్థితి లేదు. ఎవడో ఒక 50,000 రూపాయలు కూడా పార్టీకి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఆవిడేదో కళలు కానీ ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టి ఆ దుకాణం హుస్సేన్ సాగర్లో కలిపేసి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సాధించాలని చూస్తుంది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ వదినమ్మ ఏమీ చేయలేదు, కాంగ్రెస్ చెల్లెమ్మ ఏమీ చేయలేదు, ఈ 420 చంద్రబాబు ఏం చేయలేడు, దత్తపుత్రుడు ఏం చేయలేడు, ఉత్తపుత్రుడు ఏం చేయలేడు. అందరికీ రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెబుతారు. లేకపోతే స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు కడితే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి వాటిని పూర్తి చేసినందుకు రాష్ట్రం పాడైపోయిందా? కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు తీసుకొచ్చి నేషనల్ హైవేలు 4 వేలు చేసినందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా? లేకపోతే ఫిషింగ్ 940 కిలోమీటర్లలో సముద్ర తీరం ఉంది, 10 ఫిషింగ్ జెట్టీలు కట్టినందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా? 4 పోర్టులు కడుతున్నందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా?
ఈరోజు అనేక కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ ఇక్కడ రాష్ట్రానికి వస్తున్నందుకు ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందా? లేకపోతే సచివాలయాలు పెట్టి, ఆర్బీకేలు పెట్టి 2,25,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా? లేకపోతే 2 లక్షల మంది వాలంటీర్లు పెట్టి ప్రభుత్వానికి, సచివాలయాలకి మధ్యలో ప్రజలకి అందాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి వాలంటీర్ల ద్వారా అందిస్తున్నందుకు, ప్రభుత్వాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో తీసుకొచ్చినందుకు, గాంధీ గారి కళ్ళకు అన్నటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చినందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా? ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడికి సిగ్గు లేకుండా 2014లో నేను వస్తే రాష్ట్రం పాడైపోయింది, రాష్ట్రం విడిపోయింది అన్న అనుభవంతో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి రైతులకు రుణమాఫీ అన్నాడు, 1 పైసా చేయలే. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు, 1 పైసా చేయలే. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, 1 పైసా ఇవ్వలా. అదేవిధంగా పెన్షన్లు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరికీ ఇస్తాడు. గవర్నమెంట్ వచ్చినప్పుడు 35 లక్షలు ఉంటే ఆ 35 లక్షలను ఆఖరి దాకా కొనసాగించాడు. అదేవిధంగా ఏ స్కూల్స్ అన్నింటినీ కూడా మూతపడేటువంటి కార్యక్రమం తీసుకొచ్చాడు. ఏ కాలేజీ, మెడికల్ కాలేజీ కట్టలేదు, 1 పోర్టు నిర్మాణం చేయలేదు, 1 జెట్టి నిర్మాణం చేయలేదు, ఒక పెట్టుబడి తీసుకొచ్చి ఊరినే దొంగ మాటలు వైజాగ్లో మీటింగులు పెట్టి అన్ని లక్షల కోట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి దొంగ మాటలు చెప్పి ఆఖరికి నెపమంతా కూడా మోడీ గారి మీద ఈయన దోస్తాడు, ఈయన మీద ఆయన దోస్తాడు, వీళ్ళిద్దరు మీద పవన్ కళ్యాణ్ దోస్తాడు. ఈ రకంగా తిట్టుకుని ఒకళ్ళు విమర్శించుకొని ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ రాష్ట్రం నాశనం అయిపోయింది కాబట్టి కలిసామని చెబుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఈ రాష్ట్రంలో అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు కానీ చాలా చదువుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి, బీజేపీకి, పవన్ కళ్యాణ్ జనసేనకి సిగ్గు లేకుండా 21 సీట్లకు వచ్చాడు. మళ్ళీ వాళ్ళు అడిగారంటే ఈయన ఇచ్చాడు. ఈయన అన్న త్యాగరాజా, ఈయన పార్టీ పెట్టుకునేందుకు అడుక్కున్న వాళ్ళందరికీ తలకు 4 సీట్లు పంచడాక ఈయన వెనకాల తిరిగిన వాళ్ళందరినీ ఏం చేస్తాడు? కాబట్టి జనసేన వర్గాలు కానీ, ఆ జనసేన ఓట్ బ్యాంక్ కానీ తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మోడీ గారిని భార్య లేదని, పిల్లలు లేరని, ఆయన నల్ల డ్రెస్ వేసుకుని చంద్రబాబు తిట్టినటువంటి తిట్టులకి బీజేపీ వర్గాలు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఈ కింద ఉన్నటువంటి క్యాడర్ కానీ పూర్తి అసంతృప్తి ఉన్నారు. ఈ అలయన్స్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో నా ఓట్ బ్యాంక్ తెలుగుదేశానికి వేయమని చెప్పి కరాఖండిగా చెబుతున్నారు. ఈ అలయన్స్ అట్టర్ ఫ్లాప్. చంద్రబాబు నాయుడికి ఈసారి 23 సీట్లు కూడా రావు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పుట్టినరోజు 13 నుండి 14వ సంవత్సరం వచ్చినటువంటి పుట్టినరోజు ఈ రాష్ట్ర ప్రజలకి పండగ రోజు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం, ఈ రాష్ట్రం ఉన్నటువంటి నిరుపేదలకి అండగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కీలకం. ఎంతమంది కలిసి ఏమి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్ కూడా వేయలేరు.